ఫ్రెండ్స్, హలో. ఇవాళ అయితే మీకు మా గార్డెన్ అంతా చూపించిపోతున్నాను. రండి చూసేద్దాం. ఫస్ట్ అనేది మనకి తులసి చెట్టు అండి, కృష్ణ తులసి. చూసారు కదా, దీన్ని మేము అనేది ఇలా డెకరేట్ చేసుకున్నాం. చూసారు కదండి, ఇలా చుట్టూ పింక్ కలర్ వేసేసి ఇలా కట్ చేసి. నెక్స్ట్ అనేది మన మందార చెట్టు. ఇది ఒంటి రెక్క మందారండి. 2 ఇది చెప్పేసి ముద్ద మందారండి. ఇది పెద్ద మందారం అండి, ఇంత పోపు వస్తుంది. ఇది కూడా ముద్ద మందారం అండి, పింక్ కలరు, అది రెడ్ కలరు. ఇది బంతి పువ్వు చెట్టు అండి, ఇది కూడా బంతి పువ్వు చెట్టేనండి. దీనికి ఇలా ఒక కర్ర పెట్టాము. ఇది కనకాంబరం అండి, సరే కదా. ఇది కూడా కనకాంబరము. ఇది చిలక మొక్క చెట్టు అండి, ఇంకా పూలు రాలేదు. చూసారు కదా, ఇది అనేది చంద్రకాంతం పువ్వులండి. చూసారు కదా, మాకు అనేది ఇలా ఫుల్ పింక్ ఉంది, మళ్ళీ బేబీ పింక్ కూడా ఉందండి. బేబీ పింక్, ఫుల్ పింక్. చూసారు కదా, వీటికి అనేది మొగ్గలు వచ్చినాయి, ఇంకా పూలు అనేది పూలేదు. నెక్స్ట్ అనేది బీరకాయ చెట్టు అండి. ఇది చిన్న చెట్టే, కానీ అప్పుడే పోత వచ్చింది. సరే కదా, ఇది అల్లుకోవటానికి అని చెప్పేసి మేము ఇలా పెద్ద చచ్చిపోయిన చెట్టు ఉంటే అది అనేది అట్లా పెట్టామండి, అల్లుకోవటానికి సహాయపడుతుందని. చూసారు కదా ఎలా అల్లుకుందో కింద నుంచి. నెక్స్ట్ అనేది ఇది ఒక చెట్టు అండి, వైట్ రోజ్ లాంటిది. చూసారు కదా, ఇలా దీనికి అనేది ఊరిన మొగ్గలు వచ్చేస్తుంటాయి. చూసారు కదా, చెట్టు నిండా మొగ్గలే, పువ్వు. ఇంకో ఇక్కడ కూడా రేపు పూసేది ఒక మొగ్గ ఉంది. ఇక్కడ కూడా 2 పూలు పూసినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ చెట్టు చాలా నచ్చుంటుంది. చూసారు కదా, చూసారు కదా, చాలా బాగుంది నాకు ఈ చెట్టు అయితే. నాకు చాలా అంటే చాలా నచ్చింది, రోజ్ ఫ్లేవర్స్ లాగా ఉన్నాయి. సరే కదా, నెక్స్ట్ ఇక్కడ నుంచి వంకాయలు అండి, చాలా పెద్ద వంకాయలు. చూసారు కదా, ఇక్కడ ఒక వంకాయ. చూసారు కదండి, ఇక్కడ ఇన్ని వంకాయలు, అన్నీ చాలా పోతలు వచ్చాయి. ఇక్కడ మళ్ళా వంకాయలండి, పట్టుకుంటే రాలిపోయేటట్టు ఉన్నాయని పట్టుకోవట్లేదు. ఇక్కడ కూడా వంకాయలే అండి, అటువైపు కూడా వంకాయలు చాలా ఉన్నాయి, నేను తర్వాత చూపిస్తాను. ఇది అనేది ములక్కాయ చెట్టు అండి. చూసారు కదా,
మనకనేది ఇంత పెద్దగా అయింది. మనం ఇలాంటి కొమ్మలు పెడితే ఇలా అయిందండి. ఇది కూడా వంకాయ చెట్టే. ఇది గుత్త వంకాయలు, వంకాయ 2 కొమ్మలండి. మేము ఇవాళ నీళ్లు పోయటానికి వచ్చామండి, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఇదేమో వాటర్ యాపిల్ చెట్టు అండి. ఇదేమో కాకరకాయ అండి, కాకరకాయ చెట్టు. చూసారు కదా, కాకరకాయలు 3 వచ్చినాయి. కాకరకాయ తొందరగా పెరుగుతుంది అంటారు కదా. ఇక్కడ ఒక కాకరకాయ, ఇక్కడ ఒక కాకరకాయ, మళ్ళీ ఇక్కడ ఒక కాకరకాయ అండి. మొత్తం ఇది కాకరకాయ చెట్టు. ఇలా అనేది దాన్ని అనేది అల్లిచ్చామండి. ఆ చెట్టుని బాగా అల్లుకుంటుంది అనేసి ఇక్కడ దాకా. నెక్స్ట్ అనేది చిక్కుడుకాయ చెట్టు. సరే కదండి, ఇది కూడా ఊరినే పెరిగిపోయింది. ఇది అనేది పేపర్ పూల చెట్టు అండి. చూసారు కదా, చాలా పూసినాయి. చూసారు కదా, ఇదండి మా పేపర్ పూల చెట్టు. భలే పూస్తున్నాయి అన్నీ. ఇది అనేది పచ్చిమిర్చి అండి. కదా, అక్కడ అన్నీ ఎండిపోయినాయి, లేకపోతే వచ్చేవి. చూసారు కదా, ఇది హీరో అండి ఇప్పుడు చూపించారు. నెక్స్ట్ అనేది ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి. మేము వంకాయలు బాగా పెరుగుతాయని చెప్పేసి తొందరగా వంకాయలు ఎక్కువ తీసుకున్నాము. చూసారా వంకాయలు. ఇవనేది వైట్ సింక్ పూలు అండి. చూసారు కదా, ఇట్లాంటి చెట్టు అండి. ఇలా బాగా వస్తున్నాయి మాకు ఇవన్నీ. ఇది అనేది బ్లూ శంకు పూలు అండి, ముద్ద శంకు పూలు. చాలా పైకి వెళ్ళిపోయిందండి ఇది. ఇక్కడ కూడా చాలా పూలు పూసినాయి. రోజుకి 20 అన్న వస్తాయండి. అది చాలా పైకి వెళ్ళిపోయింది, దీనికి కూడా అల్లుకుంటుంది. దీనికి మనకి కాయలు ఉంటే పెరగదండి, అసలు ఫ్లవర్సే రావు. మేము ఒకసారి అలాంటి మిస్టేక్ చేసుకున్నాము, అందుకే అసలు ఇప్పుడు ఫ్లవర్సే రాలేదు. వైట్ దానికి కూడా ఇప్పుడే గుర్తించామండి మేము. ఈ ఫ్లవర్ మాత్రం మాకు భలే నచ్చిందండి, చాలా బాగుంది కూడా. సాయంత్రం కాబట్టి వచ్చింది, 5కి అయింది ఇప్పుడు, అందుకని అన్నీ కొంచెం వడిలిపోయింది. ఇక్కడ కూడా కొన్ని వంకాయలు ఉన్నాయి. అదనేది మాకనేది పేరు తెలీదండి, దానికి అదే వచ్చేసింది చెట్టు పింక్ది. ఇప్పుడు కూడా మా దగ్గర కొన్ని ప్లాంట్స్ ఉంటే అవి పెడుతున్నామండి. చూడండి, కొన్ని ఎరువులు, కొంత మట్టేమో ఎరువు చేస్తాము, కొన్ని ఏమో మేము ప్లాంట్స్కి వేస్తాము. కొన్ని ప్లాంట్స్ ఉన్నాయని కరివేపాకు, పుదీనా లాంటి కోసం, వాటి కోసం అనేది మేము ఇలాంటి మట్టి అనేది అరేంజ్ చేస్తున్నాం బకెట్స్. ముందే మేము ఇలా హోల్స్ పెట్టుకుంటే మనం వాటర్ పోస్తే అవి అట్లా చచ్చిపోకుండా నిలిచిపోయి ఉంటాయండి. ఇదిగోండి, ఇందాక చూపించాను కదా, ఇదండి. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమో ఇదొక చెట్టు అండి.
దీనిలో నుంచి ఫ్లవర్స్ వస్తాయంట. ఇది మొగ్గ కూడా వచ్చింది. నిజంగా అండి, మీలో ఎవరికైనా ఇలాంటి చెట్టు ఉంటే ఒకసారి ఇలాంటి పెద్ద పెద్ద గుత్తుల్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ అనేది వస్తాయి చూడండి. మేము అనేది వచ్చిందంటే పడేసాము. చూసారు కదా, పెద్ద చెట్టే అయింది. కానీ మాకు చిన్న ఆకులు రావట్లేదు, పెద్ద ముదురుపోయిన ఆకులు వస్తున్నాయి. ఇవి వాటర్ ప్లాంట్స్ అంటారండి. చూపిస్తాను. అంతా వాటర్తోనే నిండి ఉంటుంది. వాటర్లో అయినా మనం పెంచుకోవచ్చు వీటిని. చూసారు కదా, వాటర్ వస్తున్నాయి. చూసారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా వాటర్ వస్తున్నాయి. చూసారు కదా, ఇలాంటి ప్లాంట్స్ మా ఇంట్లో చాలా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే మాకు కామెంట్ పెట్టండి. ఇవి ఒక టైప్ చెట్లు అండి, ఇలా రోజ్ లాగా ఉంటాయి. ఇదంతా అవే అండి. పెద్ద బుట్ట, డ్రమ్ హాఫ్ ఇలా పోసి నిలువుగా పెట్టాము. దీనికేమో ఒక బకెట్ పెట్టేసాం, అందుకే కిందకి వెళ్ళిపోయింది. చూడండి, మీరు చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. ఓకే అండి, మా గార్డెన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.